అమరావతిలోనే దీన్ని లవ్ జిహాద్ అనాలా, లవ్ చీటింగ్ అనాలా? కూలీనాలి చేసుకునే వాళ్ళు కూడా తమ బిడ్డలకి మంచి భవిష్యత్తు రావాలని చెప్పి ఎక్కడి నుండినో వచ్చి తాడేపల్లిలో ఉంటూ తమ ఆడబిడ్డని చదివించుకుంటున్నారు. మనకి నిబంధనల ప్రకారమే కాదు, నైతికత పరంగా కూడా ఆడపిల్ల పేరు బయట పెట్టకూడదు కాబట్టి, లైంగిక వేధింపుల బాధితురాలు కాబట్టి చెప్పట్లేదు. అయితే తాడేపల్లి దగ్గర వీళ్ళు ఉండి అటు అన్న, తల్లి, తండ్రి అందరూ కష్టపడి కూలీనాలి చేసి తమ కుమార్తెని బాగా చదివిస్తున్నారు. అమ్మాయి డిగ్రీ చదువుతూ ఉన్నటువంటి సమయంలో డిగ్రీ ఫస్ట్ ఇయర్లో అమ్మాయి ఉంది. సెకండ్ ఇయర్కి సంబంధించినటువంటి రహీం అనేటటువంటి వాడు అరాచకానికి పాల్పడినటువంటి సంఘటన ఇప్పుడు సంచలనం సృష్టిస్తుంది. అతను ఈ అమ్మాయిని ప్రేమ పేరుతో లొంగ తీసుకుని ఇద్దరూ వ్యక్తిగతంగా కలిశారు. ఆ కలిసిన వీడియోని దగ్గర పెట్టుకున్నాడు. ఆ విషయం అమ్మాయి గమనించిన తర్వాత ఇతన్ని పక్కన పెట్టడం ప్రారంభించింది. దాంతో అమ్మాయిని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. నెల రోజుల నుండి కాలేజీలో దాన్ని ఎట్టా నా కాళ్ళ దగ్గరికి తీసుకొచ్చుకోవాలో నాకు తెలుసు అంటూ మిగతా స్టూడెంట్స్ దగ్గర ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాడు. పైగా అమ్మాయి పట్టించుకోవట్లేదు అన్నటువంటి ఉద్దేశంతో వీడియోస్ని లెక్చరర్లకు పంపించాడంట, తోటి స్టూడెంట్స్ పంపించాడంట, ఇతర ఆడపిల్లలకు కూడా పంపించాడంట. అంత బ్లాక్మెయిల్ చేస్తుంటే కాలేజీ కలిసి రోడ్డు మీద కాళ్ళు ఎర్రగట్టన్నాలు అలాంటి లంబడి కొడుకుని. కానీ ఆ దరిద్రుడికి భయపడి వీళ్ళందరూ కూడా ఆగేటప్పటికి వాడు ఇప్పుడు ఆ వీడియోలని మొత్తం అందరికీ సర్క్యులేట్ చేస్తూ ఉండటంతో కాలేజీకి వెళ్ళడానికి సిగ్గుపడ్డటువంటి ఆ అమ్మాయి తాజాగా ఆత్మహత్య చేసుకున్న సంఘటన సంచలనం సృష్టిస్తోంది. ఇలాంటి వెధవల్ని ఏం చెయ్యాలో, ఇలాంటి వాళ్ళకి బలవుతున్నటువంటి ఆడపిల్లలకి ఎలా రక్షణ కల్పించాలో అర్థం కాదు పరిస్థితి.